మూవీలో ప్లేస్‌లో ఏంటి అంటే ఫస్ట్ నువ్వు ఎంచుకున్న చాలా సింపుల్ కథల్లో అంత పెద్ద స్టార్‌లను పెట్టుకోవడం. నెక్స్ట్ దానికి తగ్గట్టు ప్రొడక్షన్ వాల్యూస్, దానికి తగ్గట్టు మంచి మ్యూజిక్, దానికి తగ్గట్టు మంచి రిలీజ్ టైమింగ్ అంటే సంక్రాంతి. ఇవన్నీ సినిమాకి ప్లస్‌లు అని చెప్పుకోవచ్చు. ఓకే. రైట్. సో మైనస్లు అంటే ఏం చెప్తారు మీరు? మైనస్‌లు అంటే ఈ సినిమాకి అంటే పాపం వీళ్ళు క్రియేట్ చేసుకున్న మైనస్‌లు కాకపోయినా బయట నుంచి వచ్చిన మైనస్‌లు కొన్ని ఉన్నాయి. ఇక దాని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ కథ విషయంలో ఏంటంటే అంటే ఇది అందరినీ మోటివేట్ చేసే సినిమానే అయినప్పటికీ గోదావరి జిల్లాలో నాకు ఒక రిపోర్ట్ వచ్చింది ఇందాకే జస్ట్. ఏంటి కదా ఇట్లా ఉంది అది అయ్యో అమ్మ ఏమైంది అని అడిగా. ఏం లేదు బాబు, సంక్రాంతి కంటే అప్పుడే కొడుకు కోడళ్ళు కలిసి ఉండేలాగా మేము సెలబ్రేట్ చేసుకుంటాము, వాళ్ళు కలిసి ఉండేలాగా మోటివేట్ చేస్తాము. అందుకని చెప్పేసి కొత్త అల్లుళ్ళని పని కట్టుకొని పిలుచుకొని మరి వాడికి రకరకాల సేవలు చేసి మళ్ళీ కూతుర్నిచ్చి పంపుతాము. ఇది ఎంత మాత్రం విడిపోయే సినిమా, అంత విడిపోవాల్సిన అవసరం ఏంటి, ఇలాంటివి ఈ పండగ టైంలో చూపించడం ఏంటని ఒక ఆవిడ అడిగింది. నేను